పాలమూరు నుంచి మనం మాట్లాడితే అయోధ్య రామ మందిరం దాకా ఈ జై నినాదం పోవాలి. అట్లా మాట్లాడాలి. అంత గొంతు మనది లేవాలి. మన గొంతు లేవకపోతే ఎవరి గొంతు పడితే వాళ్ళు లేస్తున్నారు. మన చేతులు లేవకపోతే ఎవరి చేతులు పడితే వాళ్ళ చేతులు లేస్తున్నాయి. మన చేతులు వేస్తే ఏం చేస్తాం? మనం సుభిక్షం సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు. ఈ ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి, ఆ ప్రపంచంలో నేను కూడా బాగుండాలి అని కోరుకునేటటువంటి హైందవ ధర్మం. చేయి లేపితే అందరూ బాగుంటారు. మనం చేయి లేపడానికి, గొంతు లేపడానికి మొహమాట పడితే ఏమవుతుందంటే, రేపటి నాడు ఇంతకుముందు పిల్లలు ఎంతో మంది రాములను, ఎంతో మంది సీతమ్మ తల్లులను, హనుమన్ను ఈ స్టేజ్ పైన నాకు చూసినట్టు అనిపించింది. మన భావి తరాలు, మన నెక్స్ట్ జనరేషన్స్. ఈరోజు మనం ఎంత చేసినా, తల్లులు తండ్రులు ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా ఎవరి కోసం? పిల్లల కోసం. మనం తిన్నా, మనం తినకున్నా, ఓ పూట ఉపవాసంతో ఉన్నా నా పిల్లలు తినాలి, నా పిల్లలు రేపటి నాడు మంచిగా చదువుకోవాలి, వాడు మంచి ఉద్యోగం చేయాలి, వాడు మంచిగా సంపాదించాలి, వాళ్ళు మంచిగా పెళ్లిళ్ళు చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళు మంచిగా పిల్లలు కనాలి అనే ఆలోచనతోనే పెద్దోళ్ళ జీవితాలు పోతా ఉంటాయి కదా కదా. మరి వాళ్ళు బాగుండాలంటే ఫస్ట్ ఈ దేశం బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే మన ధర్మం బాగుండాలి. అంతే కదమ్మా. అయోధ్య రామ మందిర నిర్మాణం సంబంధించి నిజంగా ఎంతో దాదాపు 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎదురు చూసిర్రు. చాలా మంది తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసిర్రు. నా రామయ్యకు నా దేశంలో ఆయన పుట్టిన చోట గుడి కట్టాలి. ఎంత దౌర్భాగ్యం అమ్మా అది. మన ఇంట్లో పెద్ద ఆయనకు ఓ కుర్చీలా, ఆయన కూర్చోవడానికి ఇప్పుడే వచ్చిన పోరాడే కాదు, ఇంటి పక్కని పర్మిషన్, ఆ పక్కని పర్మిషన్, మన ఊరికి కొత్తగా వేరే ఎవరైనా వస్తే వాని పర్మిషన్ కూడా తీసుకొని అబ్బా నా కుర్చీలో నేను కూర్చోవచ్చునా? ఎట్లుంటుందా? ఎంత చెండాలంగా ఉంటుందా? అట్లాంటి దీన పరిస్థితులు 500 ఏళ్ళు చూసినాం మనం. ఈ దేశానికి అస్తిత్వం శ్రీరామచంద్రుడు. ఆయన పుట్టిన ప్లేస్ లో ఆయన గుడి కట్టుకొని అంత కష్టపడ్డాడు. ఫైనల్ గా గుడి కట్టుకున్నాం. సంతోషం కదా? సంతోషమో కాదు? కానీ అక్కడి నుంచి మొదలైంది మళ్ళీ తిరోగమనం. ఎందుకంటే ఏం జరిగిందమ్మా, మనకు స్వతంత్రం వచ్చిందని మనం మాట్లాడినాం, కానీ స్వతంత్రం వచ్చడంతో పాటు మనకి ఇంకా చాలా వచ్చినాయి. మన నెత్తి మీద చాలా రుద్దిర్రు. ఈరోజు దాదాపుగా ప్రపంచం మొత్తం మీద ఓ 200 దేశాలుంటే దాంట్లో ముస్లిం దేశాలు ఎన్ని? ఓ 56 దేశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. మరి హిందువులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఏదది 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 ఏడా? భారతదేశంలో హిందువులు ఏడున్నారు? ఇప్పుడు హిందువులు ఏడున్నారబ్బా? ఏడా కనబడతలేరు. ఇక్కడ పాలమూరు అయినా కనబడుతున్నారు నాకు హిందువులు. కానీ చేయబెట్టి భారత మాతకు చేయబొట్టమంటే వాడేమో అనుకుంటాడు అంటాడు. వాడు నీ తల్లికి నువ్వు చేయగొట్టేకి వాడు ఎవరు అనుకుంటాడని చెప్పేసి నువ్వు చేయగొట్టినటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి హిందువులు ఉన్నారు ఇక్కడ. అదే అయోధ్య రామ మందిర ప్రతిష్ట జరిగినప్పుడు బాంబేలో, ఎందుకంటే నాకు చాలా గుర్తుండిపోయేటటువంటి ప్రతిష్ట అన్నమాట అది. ఎందుకంటే నాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సంతోషపడ్డారు. రామ మందిర నిర్మాణం జరిగింది, ప్రతిష్ట జరిగింది. నా రాముడికి ఫైనల్ గా గుడి కట్టినాం రా, ఆ బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడు నా తండ్రి అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఇంట్లో కళ్ళల్లో నీళ్లు రాములు లేరు. నేనైతే ఏడ్ చేసిన చాలా మంది ఏడ్చారు రాముల వారిని చూస్తా ఉంటే. ఎందరి ఒక కళ. దాంతో పాటుగా ఏం జరిగిందంటే, ఆ రోజు ముంబైలో కొంతమంది హిందువులు ఆడవాళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే స్త్రీ శక్తి నారీ శక్తి ఎట్లుంటుంది మన దగ్గర, ఏదొచ్చినా ఆపుకోలేం మనం. బాధ వచ్చినా ఆపుకోలేం, కోపం వచ్చినా ఆపుకోలేం, ప్రేమ వచ్చినా ఆపుకోలేం. రామ ప్రతిష్ట జరగంగానే వాళ్ళందరూ మన కాషాయ జెండాలు పట్టుకొని కార్లు బండ్లు తీసుకొని బాంబేలో రోడ్ల మీదకి పోయారు. అరే సెలబ్రేట్ చేసుకోవడానికి. కొంతమంది వేరే మతం జనాలు, ముస్లింలు, తుర్కోళ్ళు వచ్చి వాళ్ళని కొట్టిర్రు. ఆ కారును పగలగొట్టారు. అయితే ఒక 6 నిమిషాల వీడియో అది నేషనల్ ఛానల్స్ కొన్ని చూపించినాయి, కానీ మన తెలుగు వాళ్ళు ఎవరు చూపించలేదు. మన వాళ్ళు భయపడతారు కదా ముందే. మనం
అయితే అప్పుడు నేనేం చేసిన అంటే 2 సంవత్సరాల క్రితం మన ఛానల్లో చూపించిన రిఫ్లెక్షన్. అరే నాయన, అంటే నార్మల్ గా నన్ను చూసిన వాళ్ళు తెలుస్తుంది, మెల్లగా మాట్లాడడం మనతో కాదు. కానీ ఆ రోజు నిజంగా బాధ అనిపించింది, చాలా మెల్లగా మాట్లాడినా. అరే అయోధ్య రామ మందిర ప్రతిష్ట జరిగిందంటే ఈరోజు ప్రపంచం మొత్తం సంతోషపడతా ఉన్నది. మేము కొన్ని వందల ఏళ్ళ కళ మాకిది, మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి నాయన. చిన్నప్పటి నుంచి మేము పెరిగిందంతా ఏం పెరిగినాము అంటే స్కూళ్ళలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఇంట్లో అయితే మనం సర్వేజన సుఖినోభవంతు అంటాం, లోకా సమస్త సుఖినోభవంతు అంటాం. అదే స్కూల్లో అయితే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపదను అనుకుంటా ప్రతిజ్ఞ చేస్తాం. అంటే చిన్నప్పటి నుంచి మన లోపల ఏం నేర్పించారు మనకు? అరే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు నీకు సోదర సోదరి మనులు అని. మేము అట్లనే పెరిగినాం. అట్లాంటి సోదర సోదరి మనులైనటువంటి మీరు సంతోషంగా పడకపోయినా పర్లేదు కానీ మా సంతోషాన్ని ఆపకూడదు ఆయన. అట్లనే హిందువులు కూడా జాగ్రత్తగా ఉంటుండ్రి అని ఒక వీడియో చేసి, ఆ వీడియో చేస్తే 4 లక్షలకు పైన సబ్స్క్రైబర్లు నా ఛానల్ను 15 రోజుల్లో డిమానిటైజ్ చేసింది. ఎందుకంటే ఆ వీడియోలో రక్తం కనిపించిందని చెప్పిండు అన్నమాట. మరి ఆ కొట్టిన నా కొడుకు ఈరోజు ఏం చేసారు? ఏం లేదు, రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతున్నారు. అట్లాంటివి ఎన్నో జరిగినాయి ఇప్పటికీ. ఒక్కసారి మనం ఆలోచించాలి, మనం ఎందుకు పోవాలి అని. ఈ రోజు మనం ఎటువంటి దేశంలో పుడుతున్నామంటే, ఎటువంటి దేశంలో ఈ రోజు మనం తిరుగుతా ఉన్నామంటే, హిందువుడు ధైర్యంగా అని చెప్పలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అరే నాకు ఈ తప్పు జరిగిందిరా, నాకు ఈ తప్పు జరిగిందిరా అంటే గొంతెత్తి అరే నా గుడి కొనగొట్టిరు అయ్యా, కొన్ని ఏళ్ల నుంచి మా గుడిని మేము కాపాడుకుంటున్నాము. మా తల్లిదండ్రులు కాదు, మా తాత ముత్తాతలకు వెళ్ళి దానికి దీపాలు పెడుతున్నారు. మీ దగ్గర నుంచి ₹1 కూడా అడుగుతలేము. మా గుళ్ళ దగ్గర నుంచి ఆదాయం మొత్తం మీరు తీసుకుంటున్నారు కదా, అయినా మేమేం అనుకుంటలేము. మా చిన్న చిన్న గుళ్ళకు మేమే పైసలు పెట్టుకున్నాం, మేమే దీపాలు పెట్టుకుంటున్నాం, మేమే నైవేద్యాలు పెట్టుకుంటున్నాం, దాన్ని కూలగొట్టకూడదు స్వామి అని రిక్వెస్ట్ చేసినా కూడా ఈ రోజు చూస్తున్నారు మీరు పాలమూల రోడ్డు మీద అక్కడ నుంచి ఇక్కడికి వస్తా ఉంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎన్ని కనబడతా ఉన్నాయమ్మా. అదే రోడ్డు వైండింగ్ గా దేన్నన్నా తీసే ధైర్యం ఎవరన్నా చేయగలుగుతారా? అదే బొడుక్కున అక్కడ ఎక్కడో చిన్న గుడి ఉంటే దాన్ని ఎందుకు జరుగుతున్నది ఇట్లా? మనం కొట్టుగా వస్తున్నాం, తన్నుగా వస్తున్నాం. ఎట్లా తన్నుగా వస్తున్నాం మనం? ఫస్ట్ నా కులం, తర్వాత నా పార్టీ, తర్వాత నా ప్రాంతం, తర్వాత పైసలు ఎవరి దగ్గర ఉన్నాయి, పైసలు దక్కలేవు, ఆ తర్వాత దేశం. అక్కడ కూడా మేము హిందువులం అనే మాట మన నోటిన పాపన రాదు. మనం ఎప్పుడైతే నువ్వు హిందువు అనే మాట నీ నోటి నుంచి రాదో, ఈ రోజు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో మీకు తెలుసు, కానీ ఎన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోతున్నారో మీకు తెలియదు. 11 రాష్ట్రాల్లో ఈరోజు భారతదేశంలో హిందువులు మైనార్టీలు. ఇంత చెప్పిన కదా పిల్లల గురించి. ఏం చేయాలి మీ పిల్లలు? వాడు బయటకు రావద్దు, వాడు దేని గురించి ఎవరిని అడగొద్దు, వాడు బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్న జాబ్ కొట్టాలి, కొట్టినాక అమెరికా పోవాలి, ఇది ఒకటి మధ్యలో. మళ్ళా తర్వాత పెళ్లి చేసుకోవాలి, మన అన్ని వృద్ధాశ్రమంలో పడేయాలి. అదేనా మనం కోరుకునేది? అదేనా మనం కోరుకునేది? గొంతులు లేవే మనకు, మన గొంతులు లేవే, మన పోరాటాలకు ఏం లేవే. లాస్ట్కి ఏం లాగేతున్నది మనది? 11 రాష్ట్రాలు వీగినాయి, తిరిగి తెచ్చుకోవాలి. దమ్ము లేదు, ధైర్యం లేదు, బయటకు వచ్చేటటువంటి క్షాత్రియ లక్షణం లేదు. ఎంతసేపు పోని 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 ఎక్కడ దాకా వస్తున్నది? మనం పోయేదాకా వస్తున్నది. భాగ్యనగర్ అంటే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది? 100 కిలోమీటర్ల దూరం ఉన్నది. అక్కడ వేరే దేశంలోకి వెళ్ళి అక్రమంగా మన దేశంలో చొరబడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలుసునా? లక్షలాది మంది ఉన్నారు. లక్షలాది మంది ఉన్నారు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం తిండి తినేటటువంటి నా కొడుకులే ఈ దేశం గురించి చెత్త వాగుడు వాగుతారు. చివరికి టైం పాస్ కోసం చూస్తున్నటువంటి క్రికెట్ లాంటి మ్యాచ్ల్లో కూడా భారతదేశం ఓడిపోతే బయటకు వచ్చి సంబరాలు చేసుకునేటటువంటి కొడుకులు ఉన్నారు ఇక్కడ ఈ దేశంలో. అట్లాంటిది వాడు ఎక్కడి నుంచో వచ్చి
నీ దేశం నడిపొట్టుగా పెరుగుతుంటే వానికి ఈ దేశం మీద ప్రేమ ఉంటుందా? ఉండదామా? మీరు గట్టిగా చెప్పే ప్రయత్నం చేయర్రి. నాకే కాదు, మీ పిల్లలకు చెప్పుర్రి. అరే, ఈ దేశం మీద ప్రేమ ఉన్నతోటే నువ్వు స్నేహం చేయి. భారత్ మాతా కీ! ఎవడైతే కొడుకుడో వాడు నీ సోదరుడు, కొట్టునోడు కాదు. ఎందుకంటే ఎప్పుడైనా వాడు పరాయోడే, ఎప్పుడైనా పరాయోడే. ఆ తర్వాత తరాలు కాపాడుకోలేకపోతే వాళ్లకు మీరు గొంతెత్తి బయటకు రండ్రా, మాట్లాడుండ్రా, అడుగుండ్రా అని మీరు చెప్పకపోతే, నీ గురించి మాత్రమే నువ్వు బతుకు అనుకుంటే వాడు ఉండడు. వాడు ఉండకపోతే ఏమైతుంది? మీరు సంపాదించి పెడుతున్నారు కదా పక్కకు, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన రోహింగ్యా గాడో లేకపోతే ఇంకేడికి వెళ్ళి వచ్చిన ఇంకోడో అన్ని తీసుకొని పోతాడు. వాళ్ళకి అదొకటే నేర్పిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారు? అరే, మనకు సంపాదన అవసరం లేదు, మనకు సంతానం కావాలి. ఎందుకంటే వీళ్ళు హిందువులందరూ సంపాదించేది మన కోసమే. సంపాదిస్తారు సంపాదిస్తారు సంపాదిస్తారు, లాస్ట్ వాళ్ళ కూతుర్ని మనం లేపుకోబోతాం లో జిహాద్ కింద. అప్పుడు ఏమైతుంది? మన సంపాదన అంతా మనకే వస్తుంది. మనం చేయాల్సింది అది అని చెప్తున్నారు. మనమేం చేస్తున్నాం? మన రామాయణం వద్దు, మహాభారతం వద్దు, భగవద్గీత వద్దు, దేవుడు వద్దు. వీళ్ళకి చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేసి చెప్తా. ఇంతమంది ఉన్నాం కదా ఇక్కడ, ఇక్కడికి ఎవరన్నా వచ్చి నీ రాముడు దేవుడు కాదు అని చెప్పినా కూడా పీకలేం మనం, ఏం పీకలేం. అట్లాంటి స్థితిలో ఉన్నాం మనం. నీ శ్రీరాముడు ఎవరు? ఆయన దేవుడు కాదన్నా కూడా మనం ఏం చేయలేకపోతే ఎందుకు మన బతుకులు? అంటే ఇక్కడి నుంచి ఇంత దిగజారి ఎక్కడికి వచ్చినాం. ఇట్లనే పోతే రేపటి నాడు ఇంకేడికి పోతాం. దేని గురించి మనం ఆలోచించాలి. మన పిల్లగాళ్ళకి మనం ఏమి ఇవ్వాలని మనం అనుకోవాలి. మనం ఏమి ఇస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. మనం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. బయట అంటే ఏ దేశానికైనా సరే బయట నుంచి శత్రువులు ఉంటారు, కానీ భారతదేశానికి అంతర్గత శత్రువులు ఉన్నారు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినోడు ఒక రకమైతే, బయట నుంచి ఈ దేశంలోకి అక్రమంగా చొరబాటై ఈ దేశంలో ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్ల పుకాట్ల ఆధార్ కార్డు దొరుకుతాయి, మనకు పుకాట్ల ఓటర్ ఐడి కార్డు దొరుకుతాయి. వాడు ఎవడు ఏంటి అవసరం లేదు. లంచం ఇస్తే దేన్నైనా కొనొచ్చు, లంచం ఇస్తే ఏదైనా కొనొచ్చు. పాస్పోర్ట్లు దొరుకుతాయి. మనకు తెలుసు మన పక్కోడు ఇక్కడ కాదురా, వాడు ఈ మధ్యన ఎక్కడి నుంచో వచ్చిండు, కానీ వాడికి ఆధార్ కార్డు వచ్చింది, పాన్ కార్డు వచ్చింది, ఓటర్ ఐడి వచ్చింది, వాడు ఓటేస్తాడు. అయినా మన కొట్టారు. పోనీ పోతే పోనీ కాదు, రేపటి నాడు వాడు మీ ఇంట్లో చూస్తున్నాడు, నిన్ను రోడ్లకు దిగి తరిమేస్తారు. ఇదే జరిగింది కాశ్మీర్ లా, ఇదే జరిగింది బంగ్లాదేశ్ లా, ఇదే జరుగుతుంది దేశం మొత్తం. అయినప్పటికీ ఇప్పటికీ మన నోట్లు లేవకపోతే రేపటి నాడు మన అందరం కూడా అడుగుతుంది. నీకు బొచ్చెలు కూడా ఎవరు ఇవ్వాలి? వాడే ఇవ్వాలి. అవి అడుగుతుంది, నీకు ఒక బొచ్చి ఇవ్వని వాళ్ళు అడుక్కోవాలి. అట్లాంటి స్థితి అమ్మా, నవ్వుడు కాదు, నిజం ఇది. అట్లాంటి స్థితి అది త్వరలో ఇక మన పిల్లలే ముక్కు పచ్చరాని పిల్లలు ఉన్నారు కదా, ఇది మనం లక్షల కోట్లు సంపాదించి వాళ్ళ కోసం పక్కన వెళ్దాము అనుకున్నటువంటి పిల్లలు రేపటి నాడు వాళ్ళ భవిష్యత్తు, అటువంటి భవిష్యత్తు వాళ్ళకి ఇద్దామా మనం? అటువంటి భవిష్యత్తు ఇవ్వద్దు అంటే సమాధానం కూడా ఎక్కడో లేదు, మా అందరికీ తెలుసు. కానీ మనం పాటించే ప్రయత్నం చేద్దాం. అయితే అయ్యా పాటించాలి, బరాబర్ పాటించాలి. లేకపోతే ఏం ప్రయోజనం చెప్తున్నా కదా. ఇట్లనే నాలాంటి వస్తారు, 10 నిమిషాలు మాట్లాడతారు, ఊరుతాం కింద జయ కొడతాం. తర్వాత ఇంటికి పోయిన తర్వాత పోయిన తర్వాత కాదు మన పని ఏంది, మన ముచ్చటేంది, రేపు పొద్దుగా లేదు, ఈరోజు రాత్రికి పని ఏంది, పొద్దుడికి ఏముండదాం. పిల్లగాళ్ళు స్కూల్లో పోతున్నారా లేదా, ఆ స్కూల్ ఫీజుల కోసం మనం ఇద్దరం కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఎల్కేజీకి 50,000 ఫీజు అయ్యాలి, 1,00,000 ఇద్దరం పనిచేస్తే తప్ప కాదు. అసలైన చదువు అంటే ఏంటిది పోరగాళ్ళకి అది తెలిపే ప్రయత్నం చేయాలి. అన్నిటికీ మించి సంస్కారం నేర్పుది. ఆ సంస్కారం కోసమే శ్రీరామచంద్ర ప్రభువు ఆయన మన కోసం మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి ఎన్ని కష్టాలు పడ్డాడు మా తండ్రి, ఎన్ని కష్టాలు పడ్డాడు. ఆయనకు అవసరమా? రామో విగ్రహవాన్ ధర్మ అంటాం ఈ రోజు కూడా. ఎందుకంటే రామచంద్ర ప్రభువు కేవలం అంటే మన మనుషులకి ఏంటంటే ఎంతసేపు ఏదో ఒకటి రూపం కావాలంటే ఆయన దేవుడు కాబట్టి చేసిండ్రు అనే మాట ఎక్కడంటామో మనం ఆయన గ్రహించి
నేను దేవుణ్ణి కాదురా నాయన, మీ లెక్కనే మనిషిగానే పుట్టిన ఈ లోకంలో, నేను చేసినట్టే మీరు కూడా చేయొచ్చు అన్నాడు. అందుకోసమే తెల్లారితే పట్టాభిషేకం రామచంద్రుడికి. రేపు పొద్దుగాల మన పిల్లగాళ్ళ గారి నాయన నీకు చిన్నగా ఒక బండి కొనిస్తా, లేకపోతే సైకిల్ కొనిస్తా, లేకపోతే ఫోన్ కొనిస్తా అని చెప్పి రాత్రికి ఏదో ప్రాబ్లం వచ్చి తండ్రి దగ్గర పైసలు అయిపోయి పొద్దుగాల ఫోన్ కొనియకపోతే ఆ బుడ్డోడి పరిస్థితి ఎట్లుండదు, ఇట్లా రచ్చ చేస్తాడు. అట్లాంటిది అయోధ్య నగరానికి పట్టాభిషక్తుడు కావాల్సినటువంటి రామచంద్రుడు తెల్లవారితే రాత్రి వచ్చి సవతి తల్లి వచ్చి, రామా మీ నాయన నాకు వరం ఇచ్చిండ్రు, నువ్వు అడవులకు పోవాలి, నువ్వు నమ్మకపోతే మీ నాన్నని పిలిచి నీకు చెప్పిస్తా అంటే ఆయన అన్నమాట ఏంటది, అమ్మా నువ్వు చెప్తే ఒకటి, నా తండ్రి చెప్తే ఒకటి, తల్లి నా తండ్రి ఆజ్ఞ నేను పాటిస్తా అని మరుక్షణం ఆలోచించకుండా అడవికి పోయిండు. అటువంటి రామచంద్రుడి చరిత్ర ఈరోజు మనకి ఎంతమందికి తెలుసు? ఇప్పుడు రాముడు దేవుడు కాదు అంటే ఏమవుతుంది? రామచంద్రుడు ఆ తండ్రికి ఇచ్చినటువంటి విలువ తప్పైతుంది. అది లేదంటే అది మన పిల్లలు ఏమంటారు అప్పుడు, రాముడు దేవుడు కాదు మీరు అంత కథలు చెప్తున్నారు, తండ్రిని మనం గౌరవించాల్సిన అవసరం లేదు అంటాడు. కాబట్టి రామ చరిత్ర మన పిల్లలకు మనం తెలుపాలి. ఒకసారి రోహింగ్యాల గురించి మేము ఒకటి కార్యక్రమం చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నారు, దానికి ఒక పాట చేశాను నేను మన కోసమే. హైందవ వీరుడా మాయకపు మానవుడా, హైందవ వీరుడా అమాయకపు మానవుడా, బర్మాలో తరిమిన మర్మమేమిటో పట్టక ధర్మ సత్రమయ్యే కర్మయేల మనకు, బర్మాలో తరిమిన మర్మమేమిటో పట్టక ధర్మ సత్రమయ్యే కర్మయేల మనకు. రోహింగ్యా ఎవరురా పిల్లనిచ్చిన అల్లుడా, రోహింగ్యా ఎవరురా పిల్లనిచ్చిన అల్లుడా, హైందవ వీరుడా అభినవ ధృతరాష్ట్రుడా, రోహింగ్యా ఎవరురా పిల్లనిచ్చిన అల్లుడా, హైందవ వీరుడా అభినవ ధృతరాష్ట్రుడా. కళ్ళు తెరచి చూడరా కుళ్ళు నిండుకుందిరా, కళ్ళు తెరచి చూడరా కుళ్ళు నిండుకుందిరా, బంగానే దాటెను మన బంగా చేరెను, వాడవాడ పాతే కూడల రాయను, గొడ్డలి చేపూనకుంటే గొంతుకు వేయును, హైందవ వీరుడా భక్తులను పాపకుడా. ఇక్కడ ఒక విషయం అమ్మా, ఈరోజు సోషల్ మీడియా జమానాల ఆయుధాలంటే చేతుల కత్తులు బాంబులు పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మన మాట శక్తి ఎంత అంటే అంత పెరిగింది. దాన్ని పక్కనకు నొక్కకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏదైనా చేయొచ్చు. అన్నిటికీ మించి ఇంతకుముందు ఫస్ట్ లో చెప్పినాం, ఇక్కడ 3 భాగాలుగా ఈ రోజు మాట్లాడేసరికి ఫస్ట్ దానికి రాజధానికి లింక్ చేయాల్సి వస్తున్నది. మొదలు ఒక మాట చెప్పిన, ఏంటిది, మనం విడిపోతా ఉంటాం. మనం హిందువుల మందరం ఒకటి అనే భావన ఏ రోజు భగవంతుడు మన లోపలికి తీసుకొస్తాడో ఆ రోజు నిజంగా భారతదేశం విశ్వగురువు అవుతుంది. ఈ దేశంలో రేపటి నాడు నా పిల్లలు ఏమైతారో అనేటటువంటి భావన మీ లోపల భయం పోయేటట్టు అవుతుంది. అది కావాలంటే మన అందరం ఒకటి కావాలి. ఈరోజు నిజంగా హైందవ వీరుడా, హైందవ వీరుడా అమ్మాడుతోందిరా, హైందవ వీరుడా అమ్మాడుతోందిరా, ఇల్లు మండుతోందిరా సొల్లు మాని కదలరా, హైందవ వీరుడా అమ్మాడుతోందిరా, ఇల్లు మండుతోందిరా సొల్లు మాని కదలరా. సొల్లు అది మానేసి మనం ముందుకు వస్తే రోహింగ్యా ఎవరు రోహింగ్యా మన అల్లుడా కాదు కదా. మరి వానికి కూడా మనం గౌరవం ఇచ్చి, వానికి కూడా మన గవర్నమెంట్ లో షెల్టర్లు ఇచ్చి, వానికి రేషన్ కార్డులు ఇచ్చి, వానికి కూడా ఓటర్ ఐడి కార్డులు ఇస్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు? ఎవరి సీట్ల కోసం ఇస్తున్నారు? ఎవరికి వారు ఓటేస్తారని ఇస్తున్నారు? ఇది ఎవరు గమనించాలి. మన చుట్టూ జరుగుతున్నటువంటి దరిద్రాలన్నీ ఇన్ని కాదమ్మా. దయచేసి తెలుసుకొని వదిలేయకుండా, ఇక్కడ ఉండేటటువంటి తల్లులు తండ్రులు అందరికీ నాకంటే ఎక్కువనే తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కానీ మనకెందుకు లేనేటటువంటి చిన్న భావన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు వ్యక్తులు మనకు ఎంత విపరీతమైనటువంటి ఓపిక. ఎవరినైనా క్షమిస్తాం, క్షమాగుణం చాలా ఎక్కువ మనకు. కానీ దాని నుంచి బయటకు రావాలి.
ఆ రోజు కృష్ణుడు ఏం చెప్పిండు అర్జునుడికి? అర్జునుడు పోయి, బావా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళే, మా పెదనాయనలు, చిన్నాయనలు, అన్నలు, తమ్ముళ్ళు, గురువులు, వీళ్ళందరూ ఉండగా వీళ్ళతో యుద్ధం చేసేటయ్యా, నాతో కాదు, నన్ను వదిలేసేయి. పోతే నీ రాజ్యం నటాంచే విజయం కృష్ణ నజరాజ్యం సుఖాని కిన్నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితాన్ని. అట్లా చేసినటువంటి యుద్ధం వల్ల వచ్చినటువంటి రాజ్యంతో నేను సుఖపడగలనా? నాకొద్దు కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పిండు? అర్జున, నువ్వు యుద్ధం చేస్తున్నది నీ వాళ్ళతో అనుకుంటున్నావు, నీ వాళ్ళతో కాదు, అధర్మం పైన చేస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. మనం చేస్తున్నటువంటి యుద్ధం ఎవరితోటి? శత్రువులతో. ఎవడైతే ఈ దేశం నాది కాదు అనుకుంటున్నాడో, ఎవడైతే ఈ దేశం నాశనం కావాలనుకుంటున్నాడో, ఎవడైతే మానవ బాంబులు పెట్టి మనల్ని చంపాలనుకుంటున్నాడో వాళ్ళతో మనం యుద్ధం చేయాలి. వాళ్ళతో యుద్ధం చేస్తేనే ఈ దేశం బాగుంటది. ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటాం. ఇక్కడ కూడా మన స్వార్థమే. దయచేసి ఆ స్వార్థం నేను కాకుండా మేము, మనము అనేదాకా మీ అందరి లోపల ఎదగాలని చెప్పేసి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తమ్ముడు వచ్చి ఒక మాట చెప్పిండు, నా కారు వెనకాల స్టిక్కర్ ఉంటుంది ఒకటే. అయితే మొన్న ఆ కారు తీసుకొని పోతా ఉంటే ఒక ఆయన చాలా ఫాస్ట్ గా బండి మీద వచ్చింది నా దగ్గరికి. ఇట్లా కొడతా ఉంటాడు. ఏందప్పా అంది, సనా వెనకాల స్టిక్కర్ వరే పెట్టినావు అన్నాడు. ఏం మాకు అంత మంచిగా నచ్చింది, నీకు థ్యాంక్స్ అబ్బా అని చెప్పిన. ఏంది ఆ స్టిక్కర్ అనేది ఇప్పుడు మనోడు గుర్తు చేసాడు. ఏంది ఆ స్టిక్కర్? గడప లోపలే కులం, గడప దాడితే ఎవరి దగ్గర నుంచి వస్తారు. గడప దాడితే వెనకాల ఏమైందమ్మా? ఆశ్చర్యపోతున్నారా, నిద్రపోతున్నారా? శాశ్వత నిద్రలోకి పోవాల్సినటువంటి సమయం మనకు చాలా దగ్గరలో ఉన్నది. మనం ఇట్లనే నిద్రలో ఉంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. అప్పుడు పడుకున్నావా? పండ పెట్టాలి. అది మనం పడుకుంటూ కాదు, పండ పెట్టాల్సినటువంటి సమయం ఇప్పుడు ఉన్నది. అది చేసే ప్రయత్నం మనం చేయాలి. మనకు అందరినీ అనిపిస్తుంది, మన చరిత్ర మనకు చెప్తా ఉంటది. ఎంతసేపు వాడెవరు వచ్చిండ్రు ఈ దేశం మీదకి, ఈ దేశం మీదకి దండెత్తిర్రు, నేను ఓడగొట్టిర్రు. ఇంకెవరు ఎవడో వచ్చిండ్రు ఈ దేశం మీదకి, ఈ దేశంని దండెత్తిర్రు, నేను ఓడగొట్టిర్రు. దాదాపు అట్లగా ఒక 1200, 1300 సంవత్సరాలు మన దేశం మీదకి వస్తూనే ఉన్నారు, దండెత్తనే ఉన్నారు, ఓడగొడుతూనే ఉన్నారు. ఎంతసేపు మీరు ఓడిపోరు తప్ప ఏ రోజు గెలిచిన మొహం మీద లేదురా అనేటటువంటి చరిత్ర మనం చదువుకున్నాం. అదే ఈ రోజు చాలా దేశాలు మనం చూస్తా ఉన్నాం. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంత కూడా అవసరం లేదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వేరే ఒక దేశం వచ్చి ఆ దేశం మీద దండెత్తగానే వాళ్ళు ఓడిపోతున్నారు, దేశం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. మరి 1300 సంవత్సరాలు పాలనలో ఉన్న ఈ దేశం ఇంకా స్వతంత్రంగా ఉన్నది అంటే నిజంగానే మన దాంట్లో పిరికోళ్ళు ఉండేనా? అంతగా మన లోపల అసలు శాస్త్రం లేకుండేనా? ఇళ్ళకి వెళ్ళి మన పెద్దోళ్ళు ఎవరు బయటకు రాకపోతుండేనా? మరి అట్లాంటప్పుడు ఈ దేశం మొత్తం ఏ దుర్గ దేశమో ఏ క్రిస్టియన్ దేశమో కావాలి కానీ కాకుండా ఇంకా ఇక్కడ హిందువులు ఉన్నారు, అది కూడా మెజారిటీగా ఉన్నారు, అది కూడా బొట్టు పెట్టుకొని గర్వంగా బయట తిరుగుతున్నారు. అరే మొన్నటి కాలంలో నిజాం కాలంలో బొట్టు పెడితే చంపేస్తామన్నారు, చీర కట్టుకుంటే చంపేస్తామన్నారు, బుర్కాలు లేకపోతే చంపేస్తామన్నారు. బాయిలల్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ నెట్టేసి వాళ్ళ పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. పర్వతాల బతుకమ్మలు ఆడించారు మన ఆడోళ్ళతోటి. మరి అన్ని కష్టాలను వచ్చారు, అయినా కూడా హిందువులు ఇంకా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నారంటే నిజంగానే పిరుకోలు ఉండేనా మన దేశంలో? పిరుకోలు ఉండేనా మన దేశంలో? ఈ రోజు చెప్తున్నా కదా, ఇక్కడ ఉండేటటువంటి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఛత్రపతి శివాజీ ఉండే, ఒక్కొక్క ఝాన్సీ లక్ష్మీబాయి ఉండే. కాబట్టి వాళ్ళందరూ ఆ రోజులలో రే నా ధర్మం కంటే నా ప్రాణం పెద్దది కాదు, నా ధర్మం కంటే నా ప్రాణం పెద్దది కాదు, పోతే పోని తృణప్రాయంగా నా ధర్మం కోసం నా ప్రాణాన్ని వదిలేస్తా, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పినటువంటి మహావీరులు ఉన్నటువంటి నేల ఇది. అటువంటి వీరుల కుటుంబాలలో పుట్టిన మనం అందరం ఆ చరిత్రని మనకు దూరం చేశారు. ఎందుకు దూరం చేశారు? మళ్ళీ మనం ఎక్కడ వీరులు లెక్క తిరగబడతామో, ఎన్ని రోజులు మన చరిత్ర మనకు తెలియకపోతే ఏమైతుంది? నిజంగానే మనం పిరికోళ్ళం, మనం బయటకు పోవద్దు అనే భావన మన బ్రెయిన్లోకి ఫిట్ చేసే ప్రయత్నం చేసి దాంట్లో వాళ్ళు సఫలీకృతం అయ్యారు. బట్ దానిలో నుంచి మనం బయటకు రావాలి. ఈ రోజు బయటకు వస్తున్నాం, మన చరిత్ర మనకు తెలుస్తున్నది.
నిజమైన చరిత్ర తెలుస్తున్నది. మీరు మీ పిల్లలకు ఆ నిజమైన చరిత్ర చెప్పే ప్రయత్నం చేయాలి. మనం వీరులం. మనం ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనం బతకలేదు. మన మీద ప్రపంచం బ్రతికింది, ఈ రోజు కూడా బ్రతుకుతున్నది. రేపటి నాడు భారత్ విశ్వ గురువుగా ఈ ప్రపంచానికి దారి చూపిస్తుంది. అది త్వరలో ఉన్నది. కానీ ఈ మధ్యలో నా కొడుకులు చాలా మంది వస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలంటే మనం ఏరిపారేయాలి. అప్పుడున్నటువంటి వీరులు ఎట్లయితే యుద్ధాలు చేసిండ్రో ఈ రోజు మనం కూడా ఆ యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి. వారి ఇంటి మీద రాళ్ళు పెట్టుకుంటారు కావచ్చు, మనకు రాళ్ళు అవసరం లేదు. ఒక్కసారి అందరం కలిసి పిడికిలు కట్టి పట్టుకోవడం, 2 చేతులు పైకి లేపి భారత్ మాతా కీ అంటే చాలు. ఆ సౌండ్కే గుంటాకి చేస్తారు నా కొడుకులు. ఆ శక్తి కావాలి. ఆ శక్తితో మనం పని చేయాలి. అంతేనా? ఇక ఎండి చేస్తున్నా నేను. మరొకసారి యుద్ధానికి మనం సిద్ధమవుదాం. అందరి చేతులు పైకి లేపు, 2 చేతులు. హర హర యుద్ధ శంకరావం ఇది. హర 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 హర. జై హింద్.